ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తనను చూసి జనం ఓట్లేస్తారని భ్రమలో ఉన్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే 30% నుంచి 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే ఈసారి చంద్రబాబుకు కష్టమేనన్నారు. ఎమ్మెల్యేలను మారిస్తేనే మరోసారి చంద్రబాబు రాజ్యం వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ప్రజలు చంద్రబాబును చూసే కాకుండా తమ ఎమ్మెల్యేను కూడా పరిగణలోకి తీసుకుంటారని అర్థం వచ్చేలా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. అనంతపురం ఎంపీగా ఈసారి తన కొడుకు జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అనంతపురం లోక్సభ పరిధిలోకి అనంతపురం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వస్తుంది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి జేసీ దివాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సర్ది చెప్పినా నేతలు ఎక్కడా తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభాకర్ చౌదరిని టార్గెట్ చేసుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ అనంతపురం ఎంపీగా జేసీ పవన్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే ప్రభాకర్ చౌదరి సహకరిస్తారా లేదా అనే సందేహం జేసీ దివాకర్ రెడ్డిలో నెలకొన్నట్లు కనిపిస్తోంది. అందుకే ముందస్తు వ్యూహంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.